హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం సర్వీసెస్ సైడ్ స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నా, దట్టు కార్పొరేట్ వరల్డ్ నుంచి. ముందుగా నేను నా గురించి చెప్పాలంటే, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఐటీ సర్వీసెస్లో అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో డ్యూ టు మెనీ రీజన్స్ అండ్ ఇన్క్లూడింగ్ మై పర్సనల్ రీజన్, I want to switch on my career to government services from corporate world. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలామంది గ్రూప్స్, సివిల్స్, బ్యాంక్స్, సమ్ అదర్ జాబ్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ సర్వీసెస్లో. బట్ నేను ప్రజెంట్ అయితే గ్రూప్స్ అయితే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా, దట్ టు గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీటి గురించి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు చాలా వీడియోస్ అయితే వచ్చాయి. చాలామంది కోచింగ్ తీసుకోమని చెప్తారు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. లేదా చాలామంది రకరకాల బుక్స్ పర్చేజ్ చేయండి, ఇక్కడ నుంచి 2 బిట్స్ వస్తాయి, అక్కడ నుంచి 2 బిట్స్ వస్తాయి అని చెప్పారు. బట్ నాకు అవి చాలా కన్ఫ్యూజ్గా అయితే నేను ఫీల్ అయ్యా. సో ఎందుకు నేను సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ చేయకూడదు మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న సిలబస్ ద్వారా? సో ప్రజెంట్ మనకి చాలామంది చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు కదా. సో చాట్ జీపీటీ యూజ్ చేసి ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుదామని అయితే నేను డిసైడ్ అయ్యా. సో ముందుగా నా ప్లాన్ గురించి మీకు చూడాలనుకుంటే, సో నా టార్గెట్ అయితే గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాను, దట్ టు ప్రిలిమ్స్ టార్గెట్. ఓకే, సో ప్రిలిమ్స్ అయితే నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. సో నాకు తెలిసి చాలామంది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ అనుకుంటున్నారు. బట్ ఆగస్ట్ కిందనే కన్సిడర్ చేసుకొని డైలీ 1 or 2 అవర్స్ అయితే నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రజెంట్ ఆఫీస్లో వర్క్ అయితే చేస్తున్నాను. సో నాకు ఆఫీస్ వర్క్ మేనేజ్ చేస్తూ 1 or 2 అవర్స్ స్పెండ్ చేయడమే చాలా కష్టం. బట్ నేను డైలీ కన్సిస్టెన్సీగా 1 or 2 అవర్స్ అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం అయితే నేను ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ కరెంట్ ఫోకస్ అయితే ఓన్లీ 100% ప్రిలిము. మెయిన్స్ అయితే ప్రజెంట్ అయితే నేనైతే చూడాలనుకోవట్లేదు. సో ఫస్ట్ ప్రిలిమ్స్ అవని, తర్వాత మెయిన్స్ అయితే మనం డిసైడ్ అవుదాం. సో నా ప్లాన్ వచ్చేసరికి, డైలీ ప్లాన్ వచ్చేసరికి 30 minutes అన్నది స్టడీ, 50 minutes రివిజన్, 50 minutes టెస్ట్ ఎగ్జామ్ అండ్ ఆల్సో 5 మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. మనకి ఇది కూడా ఇంపార్టెంటే కదా. సో ఈ విధంగా నా డైలీ షెడ్యూల్ అయితే నేను చేసుకున్నా. సో అలానే వీక్లీ ప్లాన్స్ చూసేసరికి, సో మండే టు ఫ్రైడే సో డైలీ 1 or 2 అవర్స్. సాటర్డే నాకు ఆఫ్ కాబట్టి కొద్దిగా లైటర్ వెర్షన్లోనే రివిజన్ అయితే చేయడానికి చేసుకుంటా. ఆ మండే టు ఫ్రైడే ఏమైతే అవి చదివానో సో అవే నేను రివిజన్ అయితే చేస్తా. సండే నాకు అయితే చాలా ఖాళీగా ఉంటాను కాబట్టి, సో ఆ రోజు అయితే నేను ఎక్కువ ఆ వీక్ మొత్తం ఏం చేసాను రివిజన్ చేస్తూ, అలానే ఒక 40 to 50 MCQs టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాలని అయితే నేను డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ చూస్తే నా 6 months సబ్జెక్ట్ కవరేజ్ చూసుకుంటే, మంత్ 1లో వచ్చేసరికి ఇండియన్ పాలిటీ బేసిస్, అలానే మెంటల్ ఎబిలిటీ. సెకండ్ మంత్లో వచ్చేసరికి మొత్తం పాలిటీ స్టార్ట్ చేసేసి ఎకనామీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎకనామీ అయితే నేను పర్లేదు, నేను స్ట్రాంగ్గానే. సో అలానే మంత్లో అయితే థర్డ్ మంత్ హిస్టరీ, అదే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. మంత్ 4లో జియోగ్రఫీ. సో మంత్ 5లో అయితే మొత్తం సిలబస్ ఇప్పటివరకు ఏది చేసానో అది మొత్తం ఫుల్ రివిజన్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అయితే నేను స్టార్ట్ చేస్తా. మంత్ 5లో అయితే స్టార్ట్ చేస్తా. సో మంత్ 6లో అయితే ఓన్లీ మోక్ టెస్ట్ అండ్ ఏ సబ్జెక్ట్లో అయితే నేను వీక్ ఉన్నానో ఆ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇది నా 6 month షెడ్యూల్. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. ఐఎమ్ నాట్ షూర్, బట్ నేనైతే ఇది చేద్దామైతే డిసైడ్ అయ్యా. చూద్దాం మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో. సో అలా మనం ముందుకు కొనసాగుతాం అయితే జరుగుతుంది. సో టార్గెట్ అయితే ఏమీ లేదండి. ప్రిలిమ్స్ అయితే ఒక 100+ అయితే మనకి రావాలని అంటున్నారు. సో అట్లీస్ట్ 95 to 100 వచ్చినా సరే మనైతే ప్రిలిమ్ అయితే క్వాలిఫై అవుతాం. సో అలా నా కమిట్మెంట్ వచ్చేసరికి ఏముంది, జస్ట్ నాది సెల్ఫ్ లెర్నింగ్ కాబట్టి
మోస్ట్లీ నేను గూగుల్ యూజ్ చేసుకుంటా లేదా చాట్ జీపీటీ యూజ్ చేసుకొని నేనైతే ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీడే 1 ఆర్ 2 అవర్స్ అయితే స్పెండ్ చేస్తా. సో మీకు ఎవరికైనా సరే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా? అయితే నాతో పాటు జాయిన్ అవుదాం కామెంట్ చేయండి. సో మనం కలిసి ముందుకి కొనసాగుదాం. చూద్దాం ఈ జర్నీ ఎంతవరకు కొనసాగుతుందని అయితే మనం అనుకుంటున్నాను. సో ఇదండి నా యొక్క గ్రూప్ 2 ప్లానింగ్. సో ప్రెజెంట్ అయితే నేను ఎక్కువ బుక్స్ కూడా అయితే పర్చేజ్ చేయను. సో ప్రెజెంట్ మనకు ఆన్లైన్లో ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో ఆన్లైన్ రిసోర్స్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ నా ప్లాన్. సో టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీడే నేను ఏం ప్రిపేర్ అవుతున్నానో ఆ వీడియో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేసి నన్ను కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.